లైవ్ ట్రేడింగ్ వీడియో చూసే ముందు చిన్న అనౌన్స్మెంట్. నెక్స్ట్ మంత్ నాతో పాటు లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ అనేది మార్చ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ ఫిబ్రవరి 28th ఎండ్ అయిపోతుంది. ఇంకా 1 వీక్ ఉంది. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, వెడ్నెస్డే అలానో హాలిడేనే కాబట్టి సో ఇంకా 4 days ఉంది. సో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చ్ మంత్ అనుకున్న వాళ్ళు 5 members అయితే సీట్స్ అనేవి తీసుకుంటాము. ప్రెసెంట్ డిస్కౌంట్ ప్రైస్ రన్ అవుతుంది. డిస్కౌంట్ ప్రైస్ అలానే ఉంటుంది. ఫీజు ఏం పెంచము. జనరల్ గా అయితే 9999 తో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంచెం మంది తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి, నాతో పాటు లైవ్ లో ఉండాలని చెప్పి ఆ డిస్కౌంట్ అడిగారని చెప్పి ఆ డిస్కౌంట్ ప్రైస్ అనేది పెడుతున్నాము. సో 10,000 కాదు, ఫీ అనేది 2,500 అంతే. కాకపోతే ఓన్లీ 5 members తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ 5 members కి 2,500. ఆ తర్వాత స్టిల్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రైస్ అనేది హైక్ అవుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. 7815884301. మార్చ్ 3 నుంచి మార్చ్ 28 వరకు ఉంటుంది. ఓకే, టిల్ ఫ్రైడే ఆల్మోస్ట్ ఒక 19 ట్రేడింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. 1 month అంతా, మార్చ్ మంత్ అంతా కూడా నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు. అండ్ ముందుగానే డిస్క్లైమర్ ఏంటంటే, నాతో పాటు లైవ్ లో ఉండి నేను తీసుకున్న ట్రేడ్స్ తీసుకోండి అని చెప్పడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. జస్ట్ మీ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి, ట్రేడింగ్ సైకాలజీ ఎలా ఉండాలి, మీ మైండ్ మీరు కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలని ఇది నేర్చుకుంటారని చెప్పడానికే ఈ లైవ్ ట్రేడింగ్ అనేది చేస్తున్నాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ డిపెండ్స్ అపాన్ యూ. సో ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ టాట్ హియర్ ఈస్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఓకే, సో ఓకే గైస్, అయితే ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. ఫస్ట్ 5 members కి అయితే 10,000 కాదు ఫీజు, ఓన్లీ 2,500 ఉంటుంది. మండే మార్నింగ్ ఆల్మోస్ట్ 9 o'clock నుంచి సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన లైవ్ ట్రేడింగ్ అనేది చూద్దాం. ఈరోజు లైవ్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి, ఏంటి, అలా ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అన్నది. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది కదా. సో ప్రీవియస్ సెషన్ లో దగ్గర నుంచి 2 times మార్కెట్ బౌన్స్ అయింది ఈ లెవెల్ దగ్గర నుంచి. సో ఈ లెవెల్ సమ్ వాట్ ఇట్ విల్ బి ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై హియర్ నిఫ్టీకి. సో రేంజ్ కన్సోలిడేషన్ అయింది కదా. ఈ రేంజ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంటుంది. అండ్ ఈరోజు సిపిఆర్ చూసుకుంటే మనకి యావరేజ్ టు వైడ్ ఉంది. సో రివర్సల్ ఛాన్సెస్ కూడా పాసిబిలిటీ ఉంటుంది, లైక్ ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా జరగవచ్చు. సో దిస్ ఈస్ ద సప్లై జోన్, రీసెంట్ సప్లై జోన్ అయితే అది. అండ్ ఇది స్వింగ్ లో అనుకోవచ్చు. మన ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది కదా. సిపిఆర్ చూసుకుంటే మనకి డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. యాక్చువల్గా పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటే ఇది అసెండింగ్ కాదు, డిసెండింగ్ కాదు, కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్స్. చూసుకుంటే మండే నుంచి కూడా సిపిఆర్స్ అనేవి చూడండి ఎలా ఉన్నాయి, రేంజ్ కన్సోలిడేషన్ లో ఉన్నాయి. సో ఎంటైర్ మార్కెట్ అనేది సైడ్ వేస్ మార్కెట్ లాస్ట్ మండే నుంచి కూడా. సో ట్రెండ్ అనేది చెప్పలేము, 2 సైడ్స్ ఉండొచ్చు, పైకి అనుకోవచ్చు, కింద కూడా అనుకోవచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. ఇది ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఈ లెవెల్ అనేది కొంచెం డిమాండ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో సిపిఆర్ అనేది నేరోగా ఉంది అండ్ ఇన్సైడ్ సిపిఆర్ ఉంది. అలాంటప్పుడు ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రీసెంట్ స్వింగ్ అండ్ సప్లై జోన్ అయితే ఇక్కడ ఉంది. 13th February మార్కెట్ క్రాష్ అయింది కదా ఆ లెవెల్. బట్ ఎనీహో మార్కెట్ అయితే దూరంగా ఓపెన్ అవుతుంది దాని దగ్గర నుంచి. సో కింద లెవెల్స్ చూసుకోవాలి. ఈ లెవెల్ కిందకి వస్తే ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక్కడ. సో మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయినా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డిమాండ్ జోన్ కూడా ఉంది కదా, ఈ లెవెల్ కూడా డిమాండ్ జోనే. కిందేమో గ్యాప్ బార్డర్స్ మనం మార్క్ చేస్తున్నాం కదా, అవి కంటిన్యూ అవుతాయి. సో ఈ లెవెల్ చూద్దాం. ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ ఛాన్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు S2P అవుట్ క్రాస్ అవుతుందో లేదో చూద్దాము. నిఫ్టీ అయితే ఒకవేళ పైకి వెళ్తే సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుందా, బ్రేక్అవుట్ అవుతుందా, ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందా, లేదంటే కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా, బ్రేక్అవుట్ అవుతుందా, ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందా అన్నది ప్రైస్ యాక్షన్ బట్టి చూద్దాం. ఓకే, కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిగ్ అప్ ర్యాలీ జరిగిందన్న. S3 క్యామ్రిలా అండ్ సిపిఆర్ రెండు కూడా ఒకే ప్లేస్లో ఉంటే హై ప్రాబిలిటీ అని చెప్పాం కదా. సో ఎగ్జాక్ట్గా నేను మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ జరిగింది.
అండ్ ఇక్కడ నుంచి క్రాష్ కూడా జరిగింది. ఈ లెవెల్ అనేది సప్లై జోన్, మార్కెట్ అక్కడి నుంచి క్రాష్ అయింది కదా, సో ఆ లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాము. అండ్ కింద ఇది డిమాండ్ జోన్. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ కిందకి వస్తే ఫార్ అవే ఉంది కాబట్టి ఇది ఏం పర్వాలేదు. అండ్ సిపిఆర్ వైడ్ గా ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ఈ రోజు కూడా సెంట్రల్ పివోట్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. రాదర్ దాన్ సెంట్రల్ పివోట్ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ లెవెల్కి ఇస్తాను, ఎందుకంటే ఇది స్వింగ్ లెవెల్. ఇక్కడ మార్కెట్ కన్సోలిడేషన్ ఫామ్ అయిన తర్వాత బయర్స్ పైకి తీసుకెళ్లారు. సో ఈ లెవెల్ దగ్గరికి వస్తే మళ్ళీ ఇక్కడ లైక్ పైకి మూవ్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ ఇంపార్టెంటే. అండ్ అట్ ది సేమ్ టైం చెప్పలేము, సిపిఆర్ నుంచి ఒక్కొక్కసారి సెంట్రల్ పివోట్ నుంచి కూడా బౌన్స్ అవుతుంది. లేదా మార్కెట్ పైకి మూవ్ అయింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ చూద్దాం. రిజెక్షన్ లాంటిది ఏమైనా వస్తే మార్కెట్ కిందకి రావచ్చు ఇక్కడ కానీ, లేదంటే R1 పివోట్ దగ్గర కానీ. సో ఈరోజు మిడ్ క్యాప్లో అంత ట్రెండింగ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 2 days బిగ్ ట్రెండింగ్ డే కదా. సో నెక్స్ట్ డే కూడా ట్రెండింగ్ అవ్వదని కాదు, అయితే అవ్వచ్చు, బట్ లెస్ లైక్లీ. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో క్యాండిల్ ప్రైస్ యాక్షన్ బట్టి డిస్కస్ చేసుకుందాం. సో నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ క్యాన్ బుల్లిష్ క్యాన్ ఫామ్ అయింది. బుల్లిష్ క్యాన్ ఫామ్ అయినంత మాత్రం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలని ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ క్యాన్ ఫామ్ అయింది, బట్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఉండదు. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి బేరిష్ ప్రైస్ యాక్షన్ చూపిస్తే అప్పుడు చూద్దాము. మిడ్ క్యాప్ వెయిటబుల్ మిడ్ క్యాప్ చూడండి, ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ అనేది సప్లై జోన్ అనుకున్నాం కదా. సో సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది కదా, మరి లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు అంటే లేదు, ఎందుకంటే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయినా కూడా ఈరోజు సిపిఆర్ అనేది వైట్ ఉంది కాబట్టి మోస్ట్లీ నా బయాస్ మార్కెట్ ఎలా మూవ్ అయినా ఐ డోంట్ కేర్, బట్ నా బయాస్ ఏంటంటే రివర్సల్ కానీ సైడ్ వేస్ గా కానీ ఉంటుందని. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీలో నిన్నట్టు వర్జిన్ నారో సిపిఆర్ లేదండి, దానికి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు వర్జిన్ సిపిఆర్కి, ఎందుకంటే బాగా నేరో ఉంది కదా, ఒక లైన్ ఏం మార్క్ చేసుకుంటాము. అండ్ మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ సో చెప్పాను కదా, ఈ లెవెల్ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. 11,450 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకుంటాను. 11,450 మిడ్ క్యాప్ కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకుంటున్నాను. 138 అలా రన్ అవుతుంది. సో ఇంకా 3 minutes ఉంది, క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి, అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఈ పైన R3 క్యాండిల్లో కూడా ఉంది, అండ్ ఇక్కడ రిజెక్షన్ బార్ చూపిస్తుంది కదా, సో 136 దగ్గర ఉంది. ఒక 2 lots ప్లాన్ చేస్తాను, ఒక 20 points స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంతే. 135 రన్ అవుతుంది. సో 134 అయింది, స్టాప్ లాస్ ఒక 20 points 154 పెట్టుకుంటున్నాను. ఓకే, 154 అండ్ 160. సో ప్రెసెంట్ 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో చూద్దాం ఏమైతే. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 2000 వరకు రన్ అవుతుంది. నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్సల్ చూపిస్తుంది, మిడ్ క్యాప్ ఇక్కడ నుంచి రివర్సలే చూపిస్తుంది. సో టేక్ ప్రాఫిట్ డేలో దగ్గర తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓకే గైస్, డేలోకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో ఇంకొక క్వాంటిటీస్ పెంచుకోవాల్సింది నేను, కాకపోతే తక్కువ తీసుకున్నాను. ఎనీహౌ రిస్క్ మనకి ఇక్కడ అబౌట్ ద R3 క్యామ్రీలో అనుకున్నాం కదా, 1:2 ఎక్కడ వస్తుంది, ఈ లెవెల్ దగ్గరికి వచ్చేస్తుంది 1:2. కానీ అకార్డింగ్ టు ఆప్షన్స్ మనకు అంత రాదు, క్వాంటిటీస్ ఎక్కువ తీసుకోవాల్సింది, బట్ దట్స్ ద మిస్టేక్. ఎనీహౌ నాట్ ఎన్ ఇష్యూ. 134 కదా, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, లేదంటే హై చూడండి ఒకసారి. ఓకే 147 అయింది కదా, 140. ఓకే ఎంత పెట్టుకున్నాము, 150 పెట్టుకుంటున్నాను. ఓకే, లేదంటే 148 పెట్టుకుంటాను. 148 అండ్ 150. సో జస్ట్ అబౌవ్ ద హై పెట్టుకుంటున్నాను, రిస్క్ కూడా తగ్గించుకుంటున్నాను. లేదంటే క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటాను ఇన్ కేస్ మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రివర్సల్ లాంటిది ఏమైనా చూపిస్తే. ఓకే, ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 4000 వరకు ప్రాఫిట్ వెళ్ళింది. సో చూద్దాం కంటిన్యూషన్ అవుతుందా లేదంటే లేదు. ఓకే 4500 వరకు వచ్చింది ప్రాఫిట్ అయితే.
1:2 అయితే ఇక్కడ కదా, అప్పుడు చూద్దాం స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడమా లేదంటే ఏంటన్నది. ప్రెసెంట్ అయితే 5000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ 20 ఎంఏ సపోర్ట్ ఉంది మళ్ళీ. సో 20 ఎంఏ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుందా లేదంటే 20 ఎంఏ సపోర్ట్ తీసుకొని స్టాప్ లాస్కి వెళ్తుందో చూద్దాము. సో 20 ఎంఏ ఇస్ ఇంపార్టెంట్ నౌ. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ ఇంకా 3000 అలానే రన్ అవుతుంది. ఓకే గైస్, 20 ఎంఏ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సెల్లర్స్ రావాలి, సెల్లర్స్ వస్తేనే మళ్ళీ ఇక్కడ నుంచి అప్పుడు టార్గెట్ వరకు అయితే వెళ్తుంది. ప్రెసెంట్ రిస్క్ అయితే నాది 3500 ఉంది. 3500 రిస్క్ చేస్తున్నాను ఈ ట్రేడ్లో. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇంకొక లాట్ యాడ్ చేశాను ఇక్కడ. మిడ్ క్యాప్ నిఫ్టీ లెవెల్ దగ్గరికి వచ్చింది కదా, మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ అది. స్టాప్ లాస్ ఇందాక 148 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 145 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఎందుకంటే రిస్క్ ఇప్పుడు 5000 కానీ ఎక్కువ చేయండి నేను. సో 5000 రిస్క్ ఉంది. ఎర్లియర్ కూడా 5000 రిస్కే 20 పాయింట్స్ పెట్టినాం కదా అప్పుడు కూడా. ఇప్పుడు కూడా 5000 రిస్క్ ఉంది ఈవెన్ 1 లాట్ యాడ్ చేసిన. సో చూద్దాము 5000 లాస్ వస్తుందా లేదంటే 10,000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేస్తాను నేను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ కింద ఉంది, మిడ్ క్యాప్ సిపిఆర్ పైన ఉంది, షార్ట్ సైడ్ అలా తీసు. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి మిడ్ క్యాప్ నిఫ్టీకి అసలు సంబంధం ఏం లేదండి. నేను చాలాసార్లు చెప్పాను, బ్యాంక్ నిఫ్టీకి సిపిఆర్కి అసలు సంబంధం ఏం లేదు. మిడ్ క్యాప్ దాని ఓన్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి అంటారా, దానికి కొంచెం కోరిలేషన్ ఉంటుంది. మిడ్ క్యాప్ నిఫ్టీకి మిడ్ క్యాప్ నిఫ్టీ ఇట్ విల్ ట్రేడ్ బై ఇట్స్ ఓన్ అంతే. ఓకే, సో దానివల్ల నేను ఓన్లీ మిడ్ క్యాప్ తీసుకున్నాను కాబట్టి ఇంక బ్యాంక్ నిఫ్టీ అయితే ఏం చూడను ప్రైస్ యాక్షన్. సో ఎల్లియర్ 5000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది. చూద్దాం ఆ 5000 బ్రేక్అవుట్ చేస్తుందా లేదంటే 4500కి వచ్చింది. 5000కి అయితే వచ్చింది. సో 20 ఎంఏ పైకే స్లోప్ అవుతుంది అండ్ ప్రైస్ యాక్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఈ లెవెల్ పైన హిట్ అవ్వచ్చు. ప్రెసెంట్ 3000 అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ డేలో ఇంపార్టెంట్. డేలో నుంచి ఏమైనా రివర్సల్స్ లాంటివి చూపిస్తే, బ్రేక్అవుట్ చూపిస్తే అప్పుడు హై ప్రాబిలిటీ. లేదు సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే డే హై కూడా బ్రేక్అవుట్ అవుతుంది, అప్పుడు మార్కెట్ పైకి అయితే మూవ్ అవ్వచ్చు. ప్రీవియస్ డే హై పైన క్లోజ్ అయింది మిడ్ క్యాప్. ఓకే, మిడ్ క్యాప్ ఓకే స్టార్టింగే చెప్పాను నేను, ఎంట్రీ తీసుకున్నప్పుడే చెప్పాను. మీరు అప్పుడు లేయర్లో అందరూ కూడా సెషన్కి 9-10 కల్లా రావడానికి చూడండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఎలాంటి డౌట్స్ మళ్ళీ చెప్పేసి మళ్ళీ వస్తుంటాయి. ఇక్కడ ఆల్రెడీ సప్లై జోన్ ఉందని చెప్పాను. సప్లై జోన్ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. ఈరోజు వైట్ సిపిఆర్ ఉంది, ఛాన్సెస్ పైన క్లోజ్ అయినా సరే ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్ అని కూడా చెప్పాను. సో దానికోసం ఎంట్రీస్ అనేది తీసుకున్నాను. సో మళ్ళీ అందుకే చెప్తాను కదా, 9-10 కల్లా సెషన్ స్టార్ట్ అయిపోతుంది. 9-10 కల్లా వస్తే మీకు లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలన్నది కూడా మీకు తెలుస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు సెషన్ ఏదో నాతో ఉన్నారు కదా అని చెప్పి అస్మానేమి ఉంటారు కదా, నెక్స్ట్ టైం అయినా మీరు ఓన్గా చేసుకోవాలంటే లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలన్నది మీకు తెలియాలి. కాబట్టి అందరూ 9-10 కల్లా రావడానికి ట్రై చేయండి. ఓకే, ప్రెసెంట్ ఇంకైతే 4500 అలా రన్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. సో 6000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 7000 అలా కూడా వచ్చింది. మిడ్ క్యాప్ టార్గెట్ 1:2 అయితే డేలో అనుకున్నాం కదా. సో చూద్దాం డేలో వరకు వస్తుందా, మళ్ళీ 20 ఎంఏ దగ్గర ఉంది. 20 ఎంఏ సపోర్ట్ ఇచ్చి పైకి వెళ్తుందా అన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో చూద్దాం, ఇంక మార్కెట్కి అయితే వదిలేస్తున్నాను. ప్రెసెంట్ 6500 అలా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ద డేలో 8000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 8900. యా 1:2కి ఆల్మోస్ట్ దగ్గరగా కూడా వచ్చింది. సో ఎగ్జిట్ టైం అవ్వను, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. డేలో కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ సపోర్టే. ఓకే, సో 2500 రిస్క్ వచ్చేలా పెట్టుకుంటాను. 2500 డివైడెడ్ బై 360 అంటే 6 పాయింట్స్ పెట్టుకోవాలి. 6 + 131.95. సో 138 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. లేదంటే 139 పెట్టుకుంటాను. 139 అండ్ 140 పెట్టుకుంటాను. సో చూద్దాం 2000 ప్రాఫిట్ వస్తుందా లేదంటే 2500 లాస్కి వెళ్తుంది అన్నది. ఓకే, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే 1:2 టార్గెట్ అయితే అయిపోయింది. సో క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకుంటాను. వాళ్ళు 06 ఉంది, 105, 10 ఓకే వచ్చిందిలా ఉంది కదా. ఓకే 10,000 వచ్చింది, డన్. సో 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 103కి వచ్చింది. రిస్క్ ఇందులో 5000 అనుకున్నాను కదా. సో 5000కి డబుల్ 1:2 అనేది హిట్ అయిపోయింది. ఓకే, సో ట్రైలింగ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు కొంచెం హాఫ్ క్వాంటిటీస్ ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ ట్రైలింగ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా అక్కడ డేని క్లోజ్ చేసేద్దాం అనుకున్న వాళ్ళు డేని క్లోజ్ చేసేయండి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం అన్నది. ఈరోజు
వైట్ సిపిఆర్ ఉంది అండ్ ఇక్కడ సప్లై జోన్ ఉంది. నిన్న కూడా మార్క్ చేసుకున్నాం ఆ లెవెల్ అనేది. ఇక్కడ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి 14 ఫిబ్రవరి అక్కడి నుంచి రివర్సల్ అయింది కదా. సో ఎప్పుడు కూడా వైట్ సిపిఆర్ అప్పుడు బ్రేక్అవుట్స్ వెళ్ళడానికి ట్రై చేయకండి. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసి అందరూ కూడా లైక్ ట్రాప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసి ఏమి టెంప్ట్ అయ్యి లాంగ్ వెళ్ళకండి. ఇన్స్టెడ్ నేను ఇక్కడ షార్ట్ వెళ్తాను. 2 రీజన్స్. ఒకటి R3 క్యాండిల్లో ఉంది, ఒకటి నెక్స్ట్ ఏంటంటే సప్లై జోన్ రివర్సల్ లైక్ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు సప్లై జోన్ నుంచి. ఓకే, సో అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి నేను ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేశాను. సెకండ్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే నేను 240 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో చూడండి, ఫస్ట్ నేను 2 లాట్సే తీసుకున్నాను. ఫస్ట్ నేను 134 అయింది కదా. సో అప్పుడైతే నేను ఒక 40 పాయింట్స్ దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే రిస్క్ నేను అప్పుడు 20 పాయింట్స్ పెట్టుకున్నాను. 134 మైనస్ 40 అంటే 94 దాకా వెయిట్ చేయాలి నేను. కానీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నాకు కొంచెం పుల్ బ్యాక్ ఏరియా కనిపించింది. అండ్ 1:2 రిస్క్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ మనకి ఇక్కడ హిట్ అయిపోతుంది, కానీ అకార్డింగ్ టు ఆప్షన్స్ హిట్ అవ్వట్లేదని ఈ లెవెల్ మళ్ళీ రిట్రేస్మెంట్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత యాడ్ చేశాను. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర అయితే సెల్లర్స్ పుష్ చేస్తారు, మళ్ళీ సెల్లర్స్ ఎంత ఉంటే లేదు బయర్స్ పుష్ చేస్తారంటే బయర్స్ విన్ అయిపోతారు. సో అందుకు నేను మళ్ళీ అక్కడ ఇంకొక లాట్ అనేది యాడ్ చేశాను. ఓకే, టోటల్ 360 క్వాంటిటీస్. యావరేజ్ ఏమో నాకు 131 అయింది. 103 దగ్గర 10,000 వచ్చింది కదా, ఇంకా క్లోజ్ చేస్తాను. ఓకే, ఒకవేళ ఇంకొక లాట్ తీసుకోలేదన్న వాళ్ళు కూడా 94 వచ్చింది. సో 94 అనేది హిట్ అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ. ఓకే, సో ఓకే, దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ అని చెప్పాను కదా. ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నేను అయితే ఇంకా క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 2% వచ్చింది కదా ఇంకా. ఓకే, సో ఓకే గైస్, అయితే సెండ్ మీ యువర్ స్క్రీన్ షాట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ Monday.